దేవుని లేఖనాలు అనేక సందర్భాల్లో మనం హెచ్చరిస్తుంటాయి. ఈ సంవత్సర కాలంలో కూడా దేవాదేవుడు తన ఉపదేశాన్ని ఇవ్వట్లని ఉద్దేశం ఏంటంటే మనల్ని హెచ్చరిస్తాడు. మనం ఎలా జీవించాలో మార్గనిర్దేశకత్వాన్ని సూచించేది దేవుని వాక్యం. నేను ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 1912వ సంవత్సరము ఏప్రిల్ 14వ తారీఖు. ఈ తారీఖుని, ఈ తేదీని ఎవరు మర్చిపోరండి. ఎందుకంటే కొన్ని దినాలు ఉన్నాయి, ఆ దినాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోవాలనుకున్న ఎవరన్నా గుర్తు చేస్తే మనకు గుర్తు వచ్చేస్తుంటాయి. 1947 ఆగస్ట్ 15 అనగానే మనందరికీ ఏం గుర్తు వస్తుంది? ఇండిపెండెన్స్ డే కదా. అదే రీతిగా నేను చాలా సందర్భాల్లో చదివాను. 1969 జూలై 21 మానవులు తొలిసారిగా చంద్రమండలం మీదకి అడుగుపెట్టిన రోజు కదా. ఆ తర్వాత 2018 జూలై 14 2018 జూలై 14 క్రైస్ట్ టెంపుల్ ప్రారంభించబడిన దినం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి దినాలు మనం మర్చిపోం. 1912 ఏప్రిల్ 14 ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ఓడను నిర్మించడం జరిగింది. ఆ ఓడ అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది, అందరికీ తెలుసు. ఆ ఓడనే టైటానిక్ అని పిలుస్తారు. టైటానిక్ అనే మాటకు అర్థం ఏంటంటే బ్రహ్మాండమైనది అని అర్థం. టైటానిక్ అనే మాటకు బ్రహ్మాండమైనది అంటే బ్రహ్మాండంగా కట్టారనమాట ఆ ఓడ. ఇట్స్ ఎ మెటల్ షిప్. అప్పటి వరకు వుడ్ షిప్స్, ఆ తర్వాత వివిధమైన మెటీరియల్తో కట్టేటువంటి వారు, కానీ ద ఫస్ట్ మెటల్ షిప్ ఎవర్ మేడ్ ఇన్ ఆన్ దిస్ ఇయర్. ప్రపంచంలో ఐరన్తో, మెటల్తో కట్టినటువంటి షిప్ ఇది టైటానిక్. టైటానిక్ నిర్మించినటువంటి ఎడ్వర్డ్స్ అనేటువంటి వ్యక్తి టైటానిక్ నిర్మాణకుడు. సో ఆ వ్యక్తి ఏమని రాశాడంటే, టైటానిక్ దిస్ ఈజ్ వర్చువల్లీ అన్సింకబుల్, గాడ్ కెనాట్ సింక్ దిస్ మైటీ షిప్. టైటానిక్ దిస్ ఈజ్ వర్చువల్లీ అన్సింకబుల్ అని ఆ వ్యక్తి రాశాడు. ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ దిస్ మైటీ షిప్. దేవుడు కూడా ఈ ఓడను నాశనం చేయలేని రాయటం నిజంగా చాలా హాస్యాస్పదమే. దేవునితో మనిషికి పోటీ ఏంటండి? దేవునితో మనిషికి పోరాటం ఏంటి? దేవునితో యుద్ధం చేసి మనిషి గెలవగలడా? దేవునిపై తిరుగుబాటు చేసి మనిషి ఏదైనా సాధించగలడా? మరి తన జ్ఞానంతో అలా రాశాడు. మనకు తెలుసు, అట్లాంటిక్ మహాసముద్రంలో ఆ ఓడ మునిగిపోయింది. అక్షరాల సుమారుగా 1600 మంది జలసమాధి అయిపోయారు. 1600 జలసమాధి. ఈయనే టైటానిక్ రూపకల్పన చేసినటువంటి వాడు ఈ వ్యక్తే. టైటానిక్ సింక్స్ అనేటువంటి మాట మనం చూస్తున్నాము. ఈ వ్యక్తి అన్నాడు, టైటానిక్ మునగదు, దేవుడు సైతం ఈ ఓడను ముంచలేడు అన్నాడు. కానీ టైటానిక్ మునిగిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? టైటానిక్ వెళ్తూ ఉంది చక్కగా అట్లాంటిక్ మహాసముద్రంలో. లండన్ నుంచి అది న్యూయార్క్ బయలుదేరుతూ ఉంది. అమెరికా బయలుదేరుతున్నప్పుడు అట్లాంటిక్ మహాసముద్రం చాలా చల్లగా ఉంటుందండి. రీసెంట్గా నేను అమెరికాలో ఒక మ్యూజియానికి వెళ్ళిన తర్వాత ఒక ప్రాంతం ఉందండి, ఆ ప్రాంతంలో చేయి పెట్టమంటున్నారు. అందరూ వీళ్ళు చేయి పెడుతున్నారు ఆ నీటిలో. ఏంటనంటే ఒక్కొక్కళ్ళు అందులో చేయి పెడుతున్నారు, సుమారుగా 10 సెకండ్ల కంటే ఎక్కువసేపు చేయి ఉంచలేకపోతున్నారు అందులో. ఏంటనంటే అట్లాంటిక్ మహాసముద్రంలో నీళ్ళు అట్టయ్యి, అంటే అంత చల్లగా ఉంటాయి అన్నమాట. ఒక 10 సెకండ్లు 8 సెకండ్ల కంటే అందులో చేతులు ఉంచలేము. నేను ఉంచాను, ఒక 6-7 సెకండ్లో బయటకు తీసేసాను, అంత చల్లగా ఉన్నాయి. అంతటి చల్లని నీళ్ళలో ఆ ఓడ మునిగిపోయింది. అనేక మంది జలసమాధి అయిపోయారు. కారణం ఏంటో తెలుసా? ఆ ఓడ మునిగిపోవటానికి కారణం ఏంటి? ఓడ అంత బ్రహ్మాండంగా కట్టిన ఓడ మునిగిపోవటానికి కారణం ఒకటే, హెచ్చరికను ఖాతరు చేయకపోవటం. చాలామంది ఆ యొక్క ఓడ సిబ్బందికి చెప్పారు, ఏమనంటే, అయ్యా మీరు చాలా వేగంగా వెళ్తున్నారు, ముందు కొన్ని ఐస్ బర్గ్స్ ఉన్నాయి. ఐస్ బర్గ్స్ని ఢీకొంటే ఓడ పగిలిపోతుంది. అందుని బట్టి మీరు ఏం చేయాలంటే వేగాన్ని తగ్గించండి, దిశను మార్చండి అన్నారు. ఏమన్నారు? వేగాన్ని తగ్గించండి. మీరు ఎప్పుడైతే స్పీడ్ తగ్గిస్తారో దిశను మీరు మార్చగలుగుతారు. అందుని బట్టి వేగాన్ని తగ్గించి దిశను మార్చండి. మీరు ముందు వెళుతున్నటువంటి ఆ మార్గంలో ఐస్ బర్గ్స్ ఉన్నాయి, మంచు పర్వతాలు ఉన్నాయి, నీటిలోనే ఉంటాయి. అవి వాటిని ఢీకొట్టిందంటే ఓడ పగిలిపోద్ది, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందంటే ఈ యొక్క జేమ్స్ స్మిత్ అనేటువంటి ఆ యొక్క కెప్టెన్, ఆ తర్వాత వీళ్ళందరూ కూడా, ఏంటి వాడంటే ఏమనుకుంటున్నారు మీరు? అల్లాటప్ప వాడనుకుంటున్నారా? లేకపోతే గల్లీల్లో చేసిన వాడనుకుంటున్నారు? ఇట్స్ ఎ మెటల్ షిప్. ఎటువంటి ఐస్ బర్గ్స్ వచ్చినా తుత్తునీలుగా చేసుకుని వెళ్తుంది. అయినా సరే వాడ నిర్మించిన వాళ్ళం మేము. 25 సంవత్సరాలు మాకు లాంగ్ ఎక్స్పీరియన్స్ ఉంది వాడ నడపడంలో. జోసెఫ్ స్మిత్ అన్నటువంటి మాటలు, మాకు ఎలా నడపాలో మాకు తెలుసు, మాకు అనుభవం ఉంది, మాకు టాలెంట్ ఉంది, మాకు జ్ఞానం ఉంది.
మీరు మాకు చెప్పేది చిన్న చిన్న ఓడల మీద తిరిగేవాళ్ళు అని చెప్పి ఆ ఓడ యొక్క వేగాన్ని తగ్గించలేదు, దిశను మార్చలేదు, వెళ్ళి ఢీకొట్టారు, సజీవ సమాధి అయిపోయారు 1600 మంది. ఈ చరిత్ర మనకు ఏం చెబుతుంది? సినిమాలు చూశారు చాలామంది. సో సినిమాల్లో ఈ యొక్క ఓడను కూడా చూపించడం జరిగింది. ఈ ఓడ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, హెచ్చరికను ఖాతరు చేయకపోతే మన జీవితాల్లో నష్టాల్లోకి మనం పడతాం. హెచ్చరికను ఖాతరు చేయకపోతే మన ప్రాణానికి మనమే ఉత్తరవాదులు అవుతాం. హెచ్చరికను ఖాతరు చేయకపోతే నష్టాల ఊబిలో కూరిపోతూ ఉంటాం. దేవుని లేఖనం మనల్ని హెచ్చరించేది, దేవుని లేఖనాలు మన జీవితాన్ని సరిచేసేది. అందుని బట్టి దేవుడు కూడా చెప్తున్నాడు, యవనస్తులారా మీరు చాలా వేగంగా వెళ్ళిపోతున్నారు, మీకు హద్దు ఆపు కంట్రోల్ లేదు, నా ఇష్టం నా జీవితం నా ఇష్టం వెళ్ళిపోతున్నావు కదా. కానీ దేవుని లేఖనం చెప్తుంది, అయ్యా దిశను మార్చయ్యా, నువ్వు మారు మనసు పొందాలయ్యా, దేవుని వైపు తిరగాలయ్యా. లోకం సర్వస్వం కాదు. లోకంలో శరీరాశ నేత్రాశ జీవడము, లోకము దాని ఆశలు గతించిపోతాయి. అందుని బట్టి దేవుని వైపు తిరిగాయమ్మా, దేవుని వైపు తిరిగాయ్యా అని చెప్తుంటే, మాకు తెలీదా మా జీవితం, మాకు తెలీదా ఎలా మా జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలని హెచ్చరికను ఖాతరు చేయకుండా వెళ్ళిపోతే ప్రమాదం వచ్చిన తర్వాత నువ్వు నేనేం చేయలేం. ప్రమాదం వచ్చిన తర్వాత ఏడవాల్సిందే. వారు మరలా భూమి మీద లేరండి. ఆ యొక్క టైటానిక్ దుర్ఘటనలో, అట్లాంటిక్ మహాసముద్రంలో వారు మరణించారు. కాబట్టి ఉపదేశాన్ని మనం అంగీకరించాలి. ఉపదేశ ప్రకారం, ఉపదేశ సారం ఏంటంటే, నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వాలి, నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టాలి. సబ్మిట్ యువర్ లైఫ్స్ టు గాడ్. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురించి పారిపోవును. దేవునికి సమీపంగా రండి. డ్రా నియర్ టు గాడ్, దెన్ గాడ్ విల్ డ్రా నియర్ టు యూ. యాకోబు పత్రిక 4:7. ఈరోజు నా వాక్యాంశం నిమిత్తము ఒక మాటను మీ చేత చదివించడానికి ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథము 40:31 చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె, వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుడి ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక సొమ్మసిల్లక పరిగెత్తుదురు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అవును, ఈ రోజున దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వారు నూతన బలం పొందుతారు, నూతన కార్యాలు వారి జీవితంలో అనుభవిస్తారు, నూతన అభిషేకాన్ని వారు పొందుకుంటారు, నూతన ఉజ్జీవాన్ని వారు పొందుకుంటారు, నూతన స్వస్థతను వారు పొందుకుంటారు, నూతన ఆరోగ్యాన్ని వారు పొందుకుంటారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున దేవుని కొరకు ఎదురు చూసేటువంటి అనుభవం ఉందా? పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు 10th క్లాస్, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయనేటువంటి ఎదురు చూపులు కదా. అంటే వారి యొక్క జీవితంలో ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ కోసం ఎదురు చూస్తుంటారు. యవన కాలంలోకి వచ్చిన తర్వాత, పెళ్లి వయసు వచ్చిన తర్వాత, నిజంగా ఆ కుమారులు కుమార్తెలు నా జీవిత భాగస్వామి ఎలా ఉంటారో అని ఎదురు చూపులు కదా. ఆ తర్వాత నా జీవిత భాగస్వామి, నా కలల రారాజు ఎలా ఉంటాడు, నా కలల రారాణి ఎలా ఉంటుంది అనేటువంటి ఎదురు చూపులు. నిజమే, ఎదురు చూడటం ఒక ఎక్స్పెక్టేషన్. సో వెన్ వీ హ్యావ్ ఎక్స్పెక్టేషన్ ఆన్ గాడ్, హీ విల్ నెవర్ డిసప్పాయింట్ us. దేవుని మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు, ఒక ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నప్పుడు దేవుడు డిసప్పాయింట్ చేయడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. ఈరోజు నూతన బలాన్ని మనం పొందుకోవాలంటే, బలం ఎందుకు? మన జీవితంలో బలాన్ని సంపాదించడం ఎందుకు? బలాన్ని పొందుకోవడం ఎందుకంటే, ప్రాముఖ్యంగా మన శరీరంలో బలం ఎందుకంటే, రోగ నిరోధక శక్తి మనం ఎప్పుడైతే పొందుకుంటామో వైరస్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. మనం బలవంతులుగా మారినప్పుడు ఈ యొక్క సమాజంలో బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఇన్ఫెక్షన్స్ మన బాడీలోకి అంత ఈజీగా రావు. ఆలోచన చేయండి, కరోనా టైంలో చాలామందికి ఎందుకు వారు మరణించారంటే, వారిలో రోగ నిరోధక శక్తి తక్కువ అవటం ద్వారా ఆ వైరస్ వారిలోకి వచ్చింది. కానీ ఆ వైరస్తో ఈ మన బాడీలో ఉన్నటువంటి వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు పోరాటం చేయలేకపోయినాయి. ఎందుకంటే బలం లేక. కొన్ని వ్యసనాల ద్వారా మనలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. నువ్వు కాల్చేటువంటి సిగరెట్ని ఏం చేస్తుందంటే నీ ఇమ్యూనిటీని పడేస్తూ ఉంటుంది. నువ్వు త్రాగేటువంటి ఆ యొక్క ఏదైతే మద్యపానం ఏదైతే ఉందో అది మన రోగ నిరోధక శక్తిని ఏం చేస్తుంది? తగ్గించేస్తుంది. తద్వారా మనం సమస్యలు లేకపోతే వ్యాధుల బారిన పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే ఆధ్యాత్మికంగా కూడా మన వాక్యం ద్వారా పొందుకునే బలాన్ని మనం పొందుకోకపోతే,
దైవిక శక్తి మనం పొందుకోకపోతే సో దురాత్మ మన మీద చాలా వైరస్ని పంపిస్తూ ఉంటాడు. దురాత్మ శక్తులు మన మీద ఆ ఏలుబడి చేయడానికి వస్తున్నప్పుడు మనలో బలము లేకపోతే, మనం నూతన బలం పొందుకోకపోతే వాడి యొక్క ప్రతి తంత్రానికి, వాడి యొక్క ప్రతి బాణానికి మనం గురవుతాం. మన జీవితాల్లో మనం నష్టపోవాల్సి వస్తుంది. అందుని బట్టి నూతన బలాన్ని ఎవరు పొందుకుంటారు అంటే, నేను త్వరగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన కొరకు ఎదురు చూడటం ద్వారా నూతన బలాన్ని పొందుతాం. అదే రీతిగా 40-31 అదే మాట మనం చదువుకున్నాం. ఆ తర్వాత ఆయన్ని ప్రేమించడం ద్వారా మనం నూతన బలాన్ని పొందుతాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని ప్రేమించడం, దేవుడు అంటున్నాడు, ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు మనందరికీ కూడా. పాత నిబంధనలో మనం చూస్తే నిర్గమాకాండంలో 10 ఆజ్ఞలు మనం చూస్తాం. కానీ యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ 10 ఆజ్ఞల్ని రెండింటిగా కుదించాడు. అదేంటంటే, సో నీ దేవుడైన ప్రభువుని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ఏం చేయి? ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. దిస్ 2 commandments has been given by Almighty God Jesus. Love your God and love your neighbor. Love your God and love your neighbor. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ దేవుడైన ప్రభువును పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలంతోనూ, పూర్ణ వివేకంతోనూ ప్రేమించు అన్నాడు. ప్రభువుని ప్రేమించడం ద్వారా మన జీవితంలో కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. దేవుడు మనందరినీ ప్రేమించాడు, తన మహిమను విడిచి లోకానికి వచ్చారు. ఈ భ్రష్టమైన లోకంలో, ఈ చెడిపోయిన లోకంలో మనతో పాటు మమేకమైపోయి మనతో జీవించి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. ఆయన ఎంతో త్యాగాన్ని చేశాడు. ఆయన ఎంతో త్యాగశీలుడిగా ఈ లోకానికి వచ్చి తన ప్రేమను మనపై కనుపరిచి తిరిగి మన జీవితాల్లోంచి కూడా కోరుతుంది ఏంటంటే, నన్ను ప్రేమించగలుగుతావా? పేతురుని అంటున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని వెళ్ళి అడిగాడండి ప్రభు. ఈరోజు నిన్ను అడుగుతాడు ప్రభు. నీ దగ్గరికి వచ్చి, పాల్ ఇమాన్యుయల్, డు యు లవ్ మీ? నన్ను ప్రేమిస్తున్నావా? నీ దగ్గరికి వచ్చి ఏ రానన్నా ప్రభు అడుగుతాడు, నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వేం చెప్పగలుగుతావు? అయ్యా, నేను ప్రేమిస్తున్నానని చెప్పగలిగితే నీ జీవితాలు ధన్యం. ప్రభువుని ప్రేమించినటువంటి వారు నూతన బలాన్ని పొందుతారు. అబ్రహాము దేవుని ప్రేమించాడండి. దేవుని కంటే అధికంగా ఏ ఒక్కరిని ప్రేమించడానికి ఇష్టపడలేదు. తన ఏకైక కుమారుని కూడా దేవునికి దహన బలి అర్పించడానికి ఇష్టపడి దేవుని ప్రేమించినటువంటి అబ్రహాము బలాన్ని పొందుకోలేదా? ఆశీర్వదించబడలేదా? పితరులుగా మార్చబడలేదా? అనేక జనములకు తండ్రిగా చేయబడలేదా అబ్రహాము? దేవుని ప్రేమించేటువంటి వారు వారి జీవితంలో నూతన బలాన్ని పొందుకుంటారు. పక్షిరాజుల రెక్కలు చాపి పైకి ఎగురుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట నేను చెప్తాను, ఎవరు బలాన్ని పొందుకుంటారంటే, దేవుని సముఖంలో ఎవరైతే జ్ఞాపన చేస్తారో వారు బలాన్ని పొందుతారు. ఎదురు చూసేటువంటి వారు బలాన్ని పొందుతారు. అదే రీతిగా దేవుని ప్రేమించేటువంటి వారు బలాన్ని పొందుతారు. మూడోదిగా విజ్ఞాపన చేసేటువంటి వారు బలాన్ని పొందుతారు. 1 సమూయేలు గ్రంథం 2:1 చదువుతాం. 1 సమూయేలు గ్రంథం 2:1 మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడదును. హన్నా విజ్ఞాపన చేసేలాగా నేను అంటే, విజ్ఞాపన చేసి తన ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. నా హృదయము, ఒకసారి టెక్స్ట్ ఇవ్వండి ఒకసారి. నా హృదయము యెహోవా యందు సంతోషించున్నది. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. అంటే విజ్ఞాపన చేయడం ద్వారా సంతోషము, విజ్ఞాపన చేయడం ద్వారా బలము కలుగుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో బలం అవసరం. ఈ యొక్క శరీర కోరికలను జయించడానికి, అపవాదాన్ని జయించడానికి, లోకాశలను జయించడానికి మనకు బలం అవసరం. ఆ బలము ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా మనం పొందుకుంటాం. దేవుని ప్రేమించడం ద్వారా మనం బలాన్ని పొందుకుంటామని మనం విన్నాం. న్యాయాధిపతులు 5:31 కూడా చదువుతాం. దేవుని ప్రేమించడం ద్వారా మనం ఏ విధంగా బలాన్ని పొందుకుంటామో దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నాయి. న్యాయాధిపతులు 5:31 చదువుకుందాం. యెహోవా నీ శత్రువులందరూ అలాగునే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఆయన ప్రేమించేటువంటి వారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. చెప్పండి, మొదటిగా దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వారు బలాన్ని పొందుతారు. దేవుని ప్రేమించేటువంటి వారు బలాన్ని పొందుతారు. విజ్ఞాపన చేసేటువంటి వారు బలాన్ని పొందుతారు. ఆ తర్వాత దేవుని పేరట, లేకపోతే ప్రతి పని దేవుని పేరట చేసేటువంటి వారు బలాన్ని పొందుతారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రతి పని దేవుని పేరట, ప్రతి పనిలో కూడా యేసయ్యను ముందుంచడం ద్వారా, ప్రతి పనిలో కూడా యేసయ్యకు మహిమ తీసుకురావడం ద్వారా, నేనేమై ఉన్నానో అది దేవుని కృప అని
నమ్మటం ద్వారా కూడా మీరు బలాన్ని పొందుతారని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. నిజంగా ఆయన ఇంకొక మాట నేను చెప్తాను, యెహోవా యందు ఆశ్రయించుడు ద్వారా మనం బలాన్ని పొందుతాం. యెహోవా యందు ఆనందించుడు ద్వారా బలాన్ని పొందుతాం. నీకు దేవుని సన్నిధిలో ఆనందం కలుగుతుందా? దేవుని బట్టి సంతోషిస్తున్నావా? ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. మన ఆనందం దేని బట్టి ఉంటుందంటే డబ్బును బట్టి మన ఆనందం ఉంటుంది. లోక సంబంధమైన పాపకార్యాలు చేయటంలో చాలామంది ఆనందించాలనుకుంటారు. ఒక చెడ్డ మూవీని చూస్తూ ఆనందించాలనుకుంటారు. కానీ మనం ఆ విధమైన ఆనందంలో మనం పెరగకూడదు. కానీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని అనిపిస్తూ ఆనందించడానికి మనం ముందుకు రావాలి. దేవుని సన్నిధిలో ఆనందించడం నేర్చుకోవాలి. ప్రభువునందు ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. రీజాయిస్ ఇన్ ద లార్డ్, అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ రీజాయిస్. అదే పేతురు అంటాడు తన పత్రికలో, అన్స్పీకబుల్ జాయ్, అన్ఎక్స్ప్రెసిబుల్ జాయ్ అంటాడు. అన్ఎక్స్ప్రెసిబుల్ జాయ్ అంటే ఎక్స్ప్రెస్ చేయలేమన్నమాట ఈ యొక్క రక్షణానందాన్ని. అన్ఎక్స్ప్రెసిబుల్, అన్స్పీకబుల్ జాయ్. సో ఇవి మాటల్లో వర్ణించలేని ఈ జాయ్ని, దాన్ని దేవుడు మనకి ఇచ్చిన రక్షణానందం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎంత ధీమా ఉంటుందండి, ఎంత నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాం ఈ ప్రపంచంలో. ఎంతోమంది మన ముందు గతించిపోతున్నా సరే, మరణం మన ముందు తాండవం ఆడుతున్నా సరే, నిజంగా మన జీవితాల్లో ఒక ఆనందాన్ని ప్రభు మన హృదయాల్లో పెట్టాడు. మనము చనిపోయినా, మనం మరణించినా ప్రభుతో ఉంటామన్న గొప్ప నిరీక్షణ ప్రభు మనలో ఉంచాడు. మనకు ఒక గురి ఉంది, మనకు ఒక డెస్టినీ ఉంది. మనం గురి లేకుండా ఈ లోకంలో జీవించట్లేదు. చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ద ఎసెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ యూ నీడ్ టు అండర్స్టాండ్. నువ్వు క్రైస్తవం యొక్క ఎసెన్స్ మీరు కోర్ మీరు అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో మన యాత్రికులం, పరదేశులమే. కానీ దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో అటువంటి పట్టణానికి వెళ్ళాలని మనం ఆశ కలిగి ఉండాలి. అబ్రహాము దాన్ని ముందే తెలుసుకున్నాడు కాబట్టి తన గుడారాలను ఎక్కడో కూడా సుస్థిరమైనటువంటి గుడారాలను ఎక్కడ ఏర్పాటు చేసుకోలేదు, సుస్థిరమైన బిల్డింగ్స్ ఎక్కడ కట్టుకోలేదు. తన యొక్క గురంతా కూడా దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడో, ఏ పట్టణానికైతే దేవాదేవుడు నిర్మాణకుడై ఉన్నాడో, ఏ పట్టణానికైతే దేవుడు శిల్పి ఉన్నాడో ఆ పట్టణానికి చేరాలనేటువంటి ఆశ పాత నిబంధన కాలం నుంచి కూడా అబ్రహాము పితరులకి ఆశ ఉంది. ఈ లోకంలో ఏనాడైనా మనం గతించిపోతాం. కానీ మన డెస్టినీ, మన గమ్యం ఆయన రాజ్యం. ఆయన రాజ్యం చేరుకోవడమే మన గమ్యంగా పెట్టుకుని ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం. నా ప్రియ దైవజనాగమా, కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆనందం చాలా గొప్పది. లోకం ఇచ్చేటువంటి ఆనందము, లోకం ఇచ్చేటువంటి సంతోషము తాత్కాలికమైనదే. కానీ దేవుడు ఇచ్చేటువంటి ఆనందము శాశ్వత కాలం ఉండేటువంటిది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేను ముగింపులోకి వస్తున్నాను. ఈరోజు బలాన్ని పొందుకునేటువంటి వారిగా మనం జీవించాలి. బలహీనులుగా వద్దు, బలహీనతతో మనం జీవించొద్దు. నీ జీవితంలో బలవంతుడిగా, నీ జీవితంలో ఆత్మీయ బలం నీకు కావాలి, నీ జీవితంలో మనోబలం నీకు కావాలి, నీ జీవితంలో నిబ్బరమైనటువంటి మనస్సు కావాలి. తద్వారా ప్రార్థన ద్వారా ఆ బలాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రార్థన చేయడం ద్వారా బలాన్ని నువ్వు సంతరించుకుంటావు. ఎన్ని గంటలైతే దేవుని సన్నిధిలో నువ్వు మోకరిస్తావో, ఎన్ని గంటలైతే దేవుని సన్నిధిలో నువ్వు కూర్చుని దేవుని వాక్యాన్ని వింటూ ప్రార్థనలో సమయాన్ని గడుపుతూ, ఆరాధనలో సమయాన్ని గడుపుతున్నప్పుడు నీకు తెలియకుండా కానీ నువ్వు ఆత్మీయంగా బలపరచబడుతుంటావు, ఆత్మీయంగా బలపడుతుంటావు. తద్వారా శత్రువు నీ మీద ఎటువంటి అటాక్ చేసినా సరే ధైర్యంగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. ఆ బలాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఆ బలాన్ని నువ్వు సంపాదించుకోవాలి. దేవుని లేఖనం చెప్తా ఉన్నాయి, నూతన బలం పొందినటువంటి వారు ఏం చేయాలి? నూతన బలాన్ని పొందుకోవటం ఎలాగో చెప్పాను. నూతన బలాన్ని పొందుకున్నటువంటి వారు ఏం చేయాలంటే వారు మంచి కార్యాలు చేయాలి. స్తోత్రం చెప్పండి. మంచి పనులు చేయాలి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. సో బలాన్ని పొందుకున్నటువంటి వారి జీవితాల్లో ఏం చేయాలి? ఇదియుగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. ఈరోజు ఈ యొక్క వాక్యం మనకు బాగా యాప్ట్ అవుతుందండి. ఎందుకో తెలుసా? మనం కూడా కట్టడానికి ఏం చేయాలి? పూనుకోవాలి. ఈ మంచి కార్యం చేయడానికి బలము తెచ్చుకొనుడి. నేను ఒక పిలుపుస్తున్నాను. దేవుని చిత్తమైతే మరికొన్ని దినాల్లో క్రైస్ట్ టెంపుల్ నూతన మందిర నిర్మాణం జరిగించాలని ఎంతో ఆశతో ఉన్నా. కాబట్టి మనందరం పూనుకుందాం. ఒక మంచి కార్యం కొరకు మనందరం ఏం చేయాలి? పూనుకోవాలి. మీకున్న బలాన్ని ప్రభు కోసం ఇవ్వాలి. నేను మందిరం స్టార్ట్ అయిన తర్వాత ఎంతమంది మీ బలాన్ని ఇస్తారో చూస్తాను. ఎంతమంది మీ బలాన్ని ఇస్తారో చూస్తాను. ఎంతమంది ఆ ప్రాంతానికి వచ్చి ఒక ఇటుకైనా ఇలా పక్కకు పెడతారేమో చూస్తాను. లేకపోతే ఒక గమేళ ఇసుక మోస్తారేమో అందరూ కూడా ఓ మంచి కార్యం చేయడానికి మనందరం ఏం చేయాలా?
పూనుకోవాలి. ఈరోజు నా చెడ్డ కార్యాలు చేయడానికి, సమాజాన్ని పాడు చేయడానికి పూనుకుంటున్నారండి చాలామంది. నేను అల్ ఖైదా అనేటువంటి ఆ యొక్క సంస్థ గురించి నేను విన్నాను. వాస్తవానికి అల్ ఖైదా అనేటువంటి ఆ తీవ్రవాద సంస్థ, వాస్తవానికి మహమ్మదీలు అనేటువంటి వారు చాలా నిష్ట కలిగినటువంటి వారు, చాలా భక్తి కలిగినటువంటి వారు. కానీ అందులో ఉన్నటువంటి కొంతమంది, అంటే ప్రతి మతంలో కూడా చాలా భయంకరులు ఉన్నారు. సో అందులో కూడా కొంతమంది డీవియేట్ అయ్యి వాస్తవానికి మతం పేరు చెప్పి అనేక మందిని కబళిస్తున్నటువంటి వారు, టెర్రరిస్టులుగా ఉన్నటువంటి వారు మనం చూస్తూ ఉంటాం. అదే మనము ఇజ్రాయెల్ దేశంలో చూసాం కదండి. సో ట్రిపుల్ హెచ్ గురించి మనం వింటూ వచ్చాం. సో ఈ అల్ ఖైదా అనేటువంటి ఆ తీవ్రవాద సంస్థ కూడా వారు ఒక చెడ్డ పని చేయటానికి, లేకపోతే అనేక మందిని సంహరించడానికి సో వారు పూనుకున్నారండి. అనేక మంది యవనస్తులు కలిసి పూనుకుని ఆ సంస్థను ప్రారంభించి ఆ సంస్థ ద్వారా అరాచకత్వం ఈ ప్రపంచంలో సృష్టించాలి. టెర్రరిజం అనేటువంటిది ఈ ప్రపంచంలో సృష్టించాలి. అనేక మందిలో టెర్రర్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వారు చేసిన కార్యాలన్నీ కూడా మనకు తెలుసు. సో వారు ఎంత కమిట్మెంట్తో చేస్తారంటే, ఒక సందర్భంలో ఆ యొక్క నాయకుడట, నేను ఒక చిన్న వీడియో చేయాలనుకుంటున్నాను. ఆ వీడియోలో మన యొక్క టీం యొక్క పొటెన్షియల్ ప్రపంచానికి అందాలి. మనం ఎంత సమర్పణ కలిగి జీవిస్తామో ప్రపంచానికి తెలియాలి. కాబట్టి మీలో కొంతమంది వస్తే నేను ఒక చిన్న వీడియో, శాంపిల్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీరు ప్రాణత్యాగం చేయాలి అని అంటే మీరు నమ్ముతారండి. ఆ టీంలో ఉన్నటువంటి కొన్ని వందల మంది, అయ్యా మీ నినాదం కొరకు, మీ యొక్క టీం యొక్క నినాదం కొరకు, యూనిటీ కొరకు, ప్రపంచానికి మేలు జరుగుతుంది అని మీరు చెప్తున్నారు కాబట్టి మేము ప్రాణాలు అర్పిస్తాం అని చెప్పి వందలాది మంది ముందుకు వచ్చేస్తున్నారట. నిజంగా ప్రాణత్యాగం చేయటానికి, వారు నమ్మిన సిద్ధాంతం కొరకు ప్రాణాలు పెట్టడానికి వారు ముందుకు వచ్చేస్తారు. ఏంటి వారు నమ్మిన సిద్ధాంతం ఏంటి? ప్రపంచంలో టెర్రర్ క్రియేట్ చేయటం. ఏమండి, ప్రభు సువార్త కొరకు నువ్వు నడుం కట్టగలవా? యేసే సువార్తను 10 మందికి తీసుకువెళ్ళడానికి నువ్వు నడుం కట్టగలవా? అనేక పల్లెల్లోకి, గ్రామాల్లోకి, పట్టణాల్లోకి, అనేక ప్రాంతాల్లోకి యేసే సిలువ సువార్తను, సత్య సువార్తను ప్రకటించడానికి నీవు అటువంటి కమిట్మెంట్ నువ్వు తీసుకోగలిగితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. నా ప్రియదేవ జనాంగం, మంచి కార్యం చేయడానికి మనం పూనుకుందాం. దేవుని మందిర నిర్మాణం కొరకు మనం పూనుకుందాం. అంటే ఎవరైతే నూతన బలాన్ని పొందుతారో వారు మంచి కార్యాలకి శ్రీకారం చుడతారు. మంచి కార్యాలు చేయడానికి వారు నడుం కడతారనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియదేవ జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండోదిగా, నూతన బలం పొందేటువంటి వారు యథార్థంగా నడవాలి, యథార్థంగా జీవించాలి. ఆ తర్వాత నూతన బలం పొందినటువంటి వారు దేవుని కొరకు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరాలి. నూతన బలం పొందుకున్నటువంటి నీ ఇంట్లో గంప కిందకు ఊళ్ళో ఉండటానికి వీల్లేదు. ఏం చేయాలా? దేవుని కోసం ఎగరాల, దేవుని కోసం ఏం చేయాలా? పాడాలా, దేవుని కోసం నడవాలి, దేవుని కోసం పరిగెత్తాలి, దేవుని కోసం అనేక మందికి నీ జీవితం ఒక ఇన్స్పిరేషన్గా ఉండేలాగా నువ్వు రెక్కలు చాపి పైకి ఎగరాలి. ఎగురుదూ మనంది. నువ్వు ఎగరడానికి ఇష్టపడుతున్నావా? ఆత్మీయంగా ఎదగడానికి ఇష్టపడుతున్నావా? 2024లో 2024 సంవత్సరంలో ఆత్మీయంగా సరిగ్గా ఎదగలేదేమో, నువ్వు ఆత్మీయంగా సరిగ్గా నువ్వు ఫలించలేదేమో, నీలో ఆత్మఫలం సరిగ్గా ఫలించలేదేమో, వెలుగు ఫలం నువ్వు సరిగ్గా ఫలించలేదేమో, నీతి ఫలం సరిగ్గా ఫలించలేదేమో, మారు మనసుకు తగిన ఫలం సరిగ్గా ఫలించలేదు. కానీ సో లెట్స్ ఆల్ మేక్ ఎ డెసిషన్. మనందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. లెట్స్ ఆల్ బి ఫ్లరిష్డ్ ఇన్ స్పిరిట్. Let's all be prospered in wisdom. Let's all be prospered in knowledge. Let's all be prospered in preaching the gospel. సువార్త ప్రకటించడానికి మనందరం కూడా ఏం చేయాలా? ముందుకు రావాలి. నేను నా ఉద్దేశం ఏంటో తెలుసా? మనందరం కూడా సువార్త ప్రకటించేటువంటి వారు ఉండాలి. క్రైస్ట్ టెంపుల్ కేవలం వాక్యాన్ని వినేసి వెళ్ళిపోయేటువంటి వారుగా కాదు. విన్నటువంటి వాక్యాన్ని ప్లీజ్ టాక్ టు యువర్ రిలేటివ్స్, డిస్కస్ ఇట్. సో దేవుని వాక్యాన్ని ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవుడు చెప్పిన మాటను మనందరూ కూడా మనందరూ కూడా ఏం చేయాలి? ఎవాంజలిజం చేయాలి, సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, మన యొక్క చర్చ్కున్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే సువార్త ప్రకటన. సమయం అనక అనేక చోట్ల సువార్త ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి సంఘం మంది. అనేక చోట్ల నన్ను పిలుస్తూ ఉంటారండి. అక్కడ ప్రాముఖ్యంగా చెప్పేది ఏంటో తెలుసా? సువార్త, యేసు ప్రభు దైవత్వము, యేసు ప్రభు యొక్క గొప్పతనము, యేసు ప్రభుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం. అనేక మంది అన్యులతో మాట్లాడుతున్నప్పుడు, అనేక మంది క్రైస్తవేతలతో మాట్లాడుతున్నప్పుడు నేను ఎక్కువ సువార్త భారంతో నింపబడతాను, సువార్త ప్రకటిస్తాను. సువార్త ప్రకటించిన యెడల నాకు శ్రమ. ఏ చిన్న అవకాశం వచ్చినా సువార్త ప్రకటించకుండా ఆ ప్రాంతానికి తిరిగి రాను. మొన్న నేను కర్నూలు అనే ప్రాంతానికి వెళ్ళిన ఎలక్ట్రిక్ బోర్డు వారండి, వారి కుటుంబాలు అందరూ కూడా, అందులో జస్ట్ ఒక 20% మాత్రమే క్రిస్టియన్స్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ నాన్ క్రిస్టియన్స్.
మేము క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాము రండి అని చెప్పి అందరినీ పిలిచారు, భోజనాలు అరేంజ్ చేశారు, నన్ను దేవుని వాక్యాన్ని చెప్పడానికి పిలిచారు. వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, యేసు ప్రభు దైవత్వాన్ని, యేసుక్రీస్తు ప్రభు గొప్పతనాన్ని, క్రిస్మస్ ఔన్నత్యాన్ని, ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో చెప్తున్నప్పుడు నిజంగా వారు ఎంత జాగ్రత్తగా ఎంత శ్రద్ధగా ఉన్నారంటే సుమారుగా 1:15 నిమిషాలు వాక్యాన్ని చెబుతానే ఉన్నాను. ఏ ఒక్కరు కూడా వాచ్లు చూసుకోవట్లేదు, ఏ ఒక్కరు భోజనాల వైపు వాళ్ళ యొక్క మనసులు వెళ్ళట్లేదు. సో జాగ్రత్తగా దేవుని వాక్యం చాలామంది ఏమంటే వారిలో ప్రభువుని తమ సొంత రక్షకు అంగీకరించారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు సువార్త ప్రకటించాలి, ఇవాంజలిజం. ఆ తర్వాత మనం చేర్చుకున్నటువంటి మరొక అంశం ఏంటంటే, సో ప్రతి ఒక్కరు కూడా ఏమవ్వాలంటే ఎక్విప్ అవ్వాలి. ఏమవ్వాలి? మీరందరూ ఎక్విప్ అవ్వాలి. సువార్త చెప్పడానికి మీరు ఎక్విప్ అవ్వగలగాలి. సో మీ బంధువుల దగ్గర, మీ ఇరుగు పొరుగు వారి దగ్గర సువార్త ప్రకటించడానికి ఎక్విప్ అవ్వాలి. ఎక్విప్ అవ్వాలి. ఎక్విప్ ఇన్ ద సెన్స్ మీరు రెడీ అవ్వాలి. సడన్గా ఓ చోట నిలబడి దేవుని సువార్త ప్రకటించని దేవుని సేవకుడు అన్నప్పుడు మీరు సువార్త ప్రకటించడానికి రెడీగా ఉండాలి. ఒక పని చేయడానికి మీరు ఎక్విప్ అయి ఉండాలా. నాకు ఇది రాదు అని చెప్పడానికి లేదు, నేను ఏ పనన్నా చేయగలుగుతానని ముందుగా మీరు ఏమవుతూ ఉండాలి? ఎక్విప్ అవుతూ ఉండాలి. మూడోదిగా ఎంగేజ్ అవ్వాలి. ఏమవ్వాలి? ఎంగేజ్ అవ్వాలి. మీరు ఎక్విప్ అవ్వడం మాత్రమే కాదు, మీ జ్ఞానాన్ని మీలో ఉంచుకోవడం మాత్రమే కాదు, ఎంగేజ్. సో ఎవరో ఒకరికి మీరు తెలిసిన విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. తద్వారా దేవుని యొక్క రాజ్య విస్తరణ జరుగుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దైవజనాంగమా, మన జీవితాల్లో సువార్త ప్రకటించాలి. పక్షిరాజుల రెక్కలు చాపి ఎగరాలి, అలేక పరిగెత్తాలి, సొమ్మస్యలకి నడవాలి, స్తుతించి కనపరచాలి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి పూనుకోవాలి. ప్రైజ్ గాడ్. దానియేలు దేవుని కోసం గొప్ప కార్యం చేయడానికి ఒక అవకాశం దొరికింది. సో ఇట్టి శాసనం సంతకం చేయబడినప్పటికీ కూడా దానియేలు తన జీవితంలో దేవునికి ముమ్మారు ప్రార్థన చేయడానికి సంకోచించలేదు. ఏంటి ఆ శాసనం? రాజు ఒక శాసనాన్ని చేశాడు, ఒక జీవో, గవర్నమెంట్ ఆర్డర్, ఒక గవర్నమెంట్ ఆర్డినెన్స్ జరిగింది. ఎవరైనా యెహోవా దేవుణ్ణి పూజిస్తే, రాజు తప్ప వేరొక దేవుణ్ణి పూజిస్తే వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పాడాలన్నాడు? సింహబోన్లో పాడాలని శాసనం చేయబడితే, అట్టి శాసనం సంతకం చేయబడిందని దానియేలు తెలిసినప్పటికీ కూడా యెరూషలేము వైపు తన కిటికీని తెరిచి ప్రార్థన ఆపాడా? అందరూ చూస్తుంటారు కానీ ప్రార్థన చేశాడు. అంటే తన ఉద్దేశం ఏంటి తెలుసా? గొప్ప కార్యం ఈ ప్రాంతంలో జరగాలని నేను రిస్క్ చేయాలి. ఏం చేయాలా? సో జీవితంలో ఒక రిస్క్ చేస్తేనే తప్పించి నీ జీవితంలో ఉన్నత శిఖరాలకు నువ్వు అధిరోహించలేవు. భయపడుతూ నువ్వు అక్కడే ఆగిపోతున్నట్లయితే నువ్వు ముందుకు వెళ్ళావు. కానీ రిస్క్ అవసరం. దేవుని కొరకు ఒక రిస్క్ చేయాలి. దేవుని కోసం ఒక రాత్రంతా ప్రార్థన చేయడానికి రిస్క్ తీసుకుంటున్నావా? దేవుని సువార్త ప్రకటించడం కొరకు దేవుని సేవకుడితో పాటు ప్రయాణం చేయడానికి రిస్క్ తీసుకుంటున్నావా? దేవుని యొక్క సన్నిధిలో ఒక రిస్క్తో కూడినటువంటి వ్యవహారమే ప్రభు కోసం జీవించడం అంటే. ఆ రిస్క్ తీసుకోవాలి. మా వాళ్ళు ఒప్పుకోరండి, లేకపోతే మా తల్లిగారు ఒప్పుకోవట్లేదండి, మా తండ్రి గారు ఒప్పుకోవట్లేదండి, రకరకాల సాకులు చెప్తాం. కొన్ని విషయాల కాలం నుంచి ఏం పర్మిషన్ తీసుకోనవు. కానీ రక్షణ విషయానికి వచ్చేటప్పటికి మా వాళ్ళు ఒప్పుకోవట్లేదండి, లేకపోతే మా పెద్దలు ఒప్పుకోవట్లేదండి, నేను రకరకాల కారణం. అసలు నీకు ఇష్టం లేదు, నీ సమస్య వాళ్ళది కాదు, నీ సమస్యను వాళ్ళకి తోసేస్తూ చెప్తున్నావు అలాగ నువ్వు. కాబట్టి మన జీవితంలో కూడా ఒక రిస్క్ మనం చేయగలగాలి. మన జీవితంలో దేవునికి గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం దొరికినప్పుడు గొప్ప కార్యాలు జరిగించాలి, శూర కార్యాలు జరిగించాలి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. కృంగిపోవద్దు. ఈ సంవత్సర కాలంలో దేవాదేవుడు గొప్ప అద్భుతాన్ని మీ జీవితంలో జరిగించబోతున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూడండి, నమ్మకంగా ప్రభువుని సేవించండి, నమ్మకంగా ప్రభువుని ఆరాధించండి. మీ జీవితంలో దేవాదేవుడు గొప్ప కృపను మీ జీవితంలో ఆయన కలుగు చేస్తాడు. మిమ్మల్ని విడువడు, ఎడబాయడం. కాబట్టి అందరూ తల ఉంచని ప్రార్థన చేసుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందురు, పక్షిరాజుల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలాగే సమస్యలకు పరిగెడతారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, ఈ యొక్క వాక్యాన్ని మన వినికిల్లో దీవించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. మేము కూడా ఈ సంవత్సర కాలంలో ప్రభు అనేక సమస్యలకు పరిగెట్టేటువంటి వారుగా, ప్రభువా పక్షిరాజుల రెక్కలు చాపి పైకి ఎగిరేటువంటి వారుగా, పక్షిరాజు ప్రభువా ఎత్తైన స్థానంలో అది విహరిస్తుంది, ఎత్తైనటువంటి స్థలాల్లో అది విహరిస్తుంది ప్రభువా. నాయన దానికి భయం ఉండదు, దానికి ఏదైనటువంటి ఆందోళన ఉండదు. ఎందుకంటే ప్రభు మేఘాల పైన, వర్షం పైన అది ఎప్పుడైతే తిరుగుతూ ఉంటుందో దానికి భయం ఉండదు. మేము కూడా ప్రభు ఉన్నతమైన స్థానాల్లో మేము ఉన్నప్పుడు ఈ లోకంలో మాకు కలుగుతున్నటువంటి చిన్న చిన్న సమస్యల ద్వారా, శోధనల ద్వారా మేము భయపడేటువంటి వారికి ఉండడం తండ్రి. నిబ్బరం కలిగి జీవించగలుగుతాం. సంఘాన్ని మీరు దీవించిన ఆశీర్వాదంతో నింపండి తండ్రి, నీ మహిమతో నింపండి. నీకే మహిమ చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.